ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సర్వే ప్రకారం కూడా ఆల్మోస్ట్ 80% గుండె జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రివెంట్ చేయొచ్చు ప్రారంభంలో గుర్తిస్తే అంటారు. కానీ ప్రారంభంలో గుర్తించడే పెద్ద సమస్య. యాక్చువల్గా వాళ్ళకి ఫెటిక్ కావచ్చు, మిగతా లక్షణాలు ఛాతీలో నొప్పి కావచ్చు, అంటే కొందరు అసలు ఎటువంటి లక్షణం ఇది గుండె జబ్బు అని తెలుసుకోవడానికి చాలా సతమతమవుతూ ఉంటారు. సో టు ప్రివెంట్ అంటే ఇప్పుడు ఏదైతే అంటే ఇది గుండె జబ్బు లేదా గుండెకు సంబంధించిన ఏదో రకమైన ఇబ్బంది ఉంది అని తెలుసుకోవడం ఎలా? సో ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, మీరు అన్నట్టు ఛాతిలో నొప్పి వచ్చి హార్ట్ అటాక్ అయింది అనుకోండి, దట్స్ ఎ సిమ్టమ్. హార్ట్ అటాక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సిమ్టమ్ ఆఫ్ బ్లాక్స్ అన్నమాట. సో ఇప్పుడు గుండె రక్తంలో బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, ఎట్లాంటి ఇబ్బంది రావచ్చు, నడిచేటప్పుడు ఆయాసం రావచ్చు, ఛాతిలో బరువు అనిపించవచ్చు, యాంజినా పెక్టోరిస్ అంటాం. ఒక్కొక్కసారి తక్కువ ఎగ్జర్షన్ తోటి తక్కువ యాక్టివిటీస్ రావచ్చు, లేదా సడన్ గా హార్ట్ అటాక్ తోటి ప్రెజెంట్ అవ్వచ్చు. అది ఆల్రెడీ సిమ్టమ్ అన్నమాట, అంటే అప్పటికే లేట్ అయిపోయింది. సో ఇంకా ముందు గుర్తించాలి మనం. ఓకే, నేను కూడా మనకి చాలా వరకు పబ్లిక్ లో కొంచెం ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ కొంత అవేర్నెస్ అయితే ఉంది. అందుకని రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ రావడం, చిన్న వయసులోనే చేయించుకోవడం జరుగుతుంది. పర్టికులర్లీ పెద్ద పెద్ద మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐ థింక్ దే ఆల్ ఎంకరేజ్ హెల్త్ చెక్స్ అనేది. 40 తర్వాత హెల్త్ చెక్స్ అనేది ఇట్లాంటి వాళ్ళు హెల్త్ చెక్స్ లో పట్టుకోవడం జరుగుతుంది. చేసి స్క్రీన్ చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయి, షుగర్ కానివ్వండి, ఎర్లీ స్టేజెస్లో ఏమన్నా, కొలెస్ట్రాల్ ఎర్లీ స్టేజెస్లో ఏమన్నా ఉన్నాయి, పట్టుకుని ట్రీట్ చేయడం జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.